పిజ్జా బయటనే తినాలా లేదే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని 200 గ్రామ్స్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్ అండ్ 1 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలాగా చేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. ఇక్కడ నేను పౌడర్డ్ షుగర్ వాడాను. కావాలి అనుకుంటే నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు. 10 మినిట్స్ అయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా మర్దన చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని బటర్ పేపర్ మీద జొన్న రొట్టె ఒత్తుకున్నట్టుగా ఒత్తుకొని ఫోర్క్ తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద 2 స్పూన్ల పిజ్జా సాస్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్నాక దాని మీద మొజరెల్లా చీజ్ వేసుకొని మనకి ఇష్టమైన వెజ్జీస్ వేసుకొని బేక్ చేసుకోవడమే. బేకింగ్ టైం 5 మినిట్స్ హై ఫ్లేమ్, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫైనల్గా ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసి సర్వ్ చేసుకుంటే మన హోమ్ మేడ్ పిజ్జా రెడీ అయిపోయినట్టే. మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.